హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది. తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను రాజమహేంద్రవరంలోని కంబాల చెరువు జంక్షన్లో ఉన్నాను. మరి వెనకాల విల్లు పట్టుకుని వీరత్వంతో ముందడుగు వేస్తున్నటువంటి సింహంలా గర్జిస్తున్నటువంటి వ్యక్తి మరి ఎవరో కాదు, శ్రీ అల్లూరి సీతారామరాజు. 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని తమ కబంధ హస్తాల్లో బంధించినటువంటి బ్రిటిష్ వారిని పారద్రోలటానికి తనదైన శైలిలో హింసా మార్గమే శరణ్యమని నమ్మి మరి రాజమండ్రికి దగ్గర ఉన్నటువంటి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతెగల ప్రాంతాల్లో ఉన్నటువంటి మన్య ప్రజల యొక్క స్వేచ్ఛా జీవనం కోసం 1922-24 మధ్యన రంపపితూరి పేరుతో మరి ఒక ఉద్యమాన్ని బ్రిటిష్ వారి మీదకి లేవదీశారు. మరి ఆ యొక్క ఉద్యమానికి బ్రిటిష్ వారు గడగడ వణికిపోయారు. అటువంటి మరి మహావీరుల్ని స్ఫురింపజేస్తూ మరి ఇక్కడ ప్రస్తుత తరానికి తెలియజేయడానికి ఇక్కడ స్థాపించినటువంటి విగ్రహాలు, మరి వీరిని మనం కార్పొరేషన్ వారిని తప్పకుండా అభినందించి తీరాలి. రండి చూద్దాం. ఇది రాజమహేంద్రవరంలోని కంబాల చెరువు జంక్షన్. అనగా దూరంగా చూసినట్లయితే ఆ రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్కి, కోటిపల్లి బస్ స్టాండ్కి వెళ్ళవచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ని చూసినట్లయితే ఈ రోడ్డు హైటెక్ బస్ స్టాండ్ మీదుగా కాకినాడ, వైజాగ్ వెళ్ళే రోడ్డు ఆ విధంగా వెళ్తుంది. ఇక ఈ చెట్లు కనపడుతున్నటువంటి ఫెన్సింగ్ అది ఉంది, దీన్ని కంబాల చెరువు అంటారు. ఈ చెట్ల వెనకాల చాలా పెద్ద చెరువు ఉంది, కంబాల చెరువు అంటారు. ఇక్కడ వాకింగ్ అది చేస్తారు. అట్లాగే మంచి ఎకో పార్క్ను కూడా బాగా డెవలప్ చేశారు. ఇక దూరంగా ఈ రోడ్డు మధురపూడి ఎయిర్పోర్ట్ మీదుగా మరి కోరుకొండ, రంపచోడవరం, మారేడుమిల్లి, భద్రాచలం అలాగా వెళ్తుంది, ఏజెన్సీ వైపుకి వెళ్తుందనమాట. ఇక ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ రోడ్డు చూసినట్లయితే ఇది దేవి చౌక్ మీదుగా కోటగుమ్మం అలాగా మెయిన్ రోడ్డుకి వెళ్తుంది. ఈ 2 రోడ్ల నడుమ ఇక్కడ ఈ కంబాల చెరువు జంక్షన్లో 2003లో మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ మదర్ తెరిసా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పార్క్ని ప్రారంభించారు. అందుచేత దీన్ని చిరంజీవి పార్క్ అంటారు. ఇది 2003లో ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇటీవల రాజమహేంద్రవరం సుందరీకరణ భాగంగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారు, రుడా వారు కలిసి మరి పార్కులను డెవలప్ చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ అల్లూరి సీతారామరాజు మరి వారి దండుని ఉన్నటువంటి విగ్రహాలని ఇక్కడ స్థాపించి పార్క్ని పునఃప్రారంభించారు. మొన్న 14/5/2025 ఈ పార్కు పునఃప్రారంభమైందనమాట. అయితే ఇక్కడ అల్లూరి సీతారామరాజుని ఎందుకు స్థాపించారు, ఆయన చరిత్ర ఏంటో చూద్దాం. ప్రస్తుత తరానికి స్వాతంత్ర సమయోధుడి గురించి చెప్పడం చాలా సమంజసం. ఈయన ఇక అల్లూరి సీతారామరాజు గురించి చూసినట్లయితే బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు. మన్య ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. అయితే పెరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరలోనే ఉన్నటువంటి మోగొళ్ళు గ్రామం. ఆయన తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి వారు సంస్కృతం, జ్యోతిష్య శాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలలో మంచి ప్రావీణ్యం పొందారు. 1917లో విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు. భారత స్వాతంత్ర చరిత్రలో ఈయన ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే
స్వాతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. మన్య ప్రజల దీనస్థితిగతులను పరిశీలించి బ్రిటిష్ అధికారులు నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్య ప్రజలను పురుగొల్పారు. సీతారామరాజు ప్రధాన అనుచరుడు సేనాని గాము గంటంధర. ఈయనది మన్యంలోని నడింపాలెం గ్రామం. గాము గంటంధర, గాము మల్లెధర, అగ్గిరాజు వంటి వీరుల సహాయంతో బ్రిటిష్ అధికారులపై విప్లవానికి తెరతీశారు అల్లూరి సీతారామరాజు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై తొలిసారి దాడి చేశారు. 23వ తేదీన కృష్ణదేవిపేట, దానినే కేడీపేట అంటారు, పోలీస్ స్టేషన్ని, 24న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఈ 3 స్టేషన్లపై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని విప్లవం ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి వరుసపెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు అల్లూరి. ఈ విప్లవాన్ని ఎలాగైనా అణిచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం మన్యంలో ముమ్మర చర్యలు చేపట్టి చాలామంది రాజు అనుచరులను చంపేసింది. అల్లూరి సీతారామరాజు గారు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసిన భారతీయ విప్లవకారుడు. సహాయ నిరాకరణ ఉద్యమం జరిగినటువంటి నేపథ్యంలో మరి బ్రిటిష్ పాలన పట్ల పెరుగుతున్న అసంతృప్తి నుండి పుట్టిందే ఈ రంపా తిరుగుబాటు. ఇది 1922-24 మధ్యన రంపా తిరుగుబాటు జరిగింది. దానికి అల్లూరి సీతారామరాజు గారు నాయకత్వం వహించారు. తన దళంలో చేరడానికి రాజు 1882లో మద్రాస్ అటవీ చట్టం వల్ల కలిగే మనోవేదనలను ఉపయోగించుకున్నాడు. ఇది ఆదివాసీలు వారి అటవీ వాసాలలో స్వేచ్ఛగా తిరగడానికి పరిమితం చేసింది మరియు వారి జీవన విధానానికే ముప్పు కలిగించే పోడు అనే పిలువబడే సాంప్రదాయ వ్యవసాయాన్ని ఆచరించకుండా నిరోధించింది. ఈ లక్ష్యానికి గిరిజనులు మరియు ఇతర సానుభూతి పరుల సంయుక్త దళాలను సమీకరించి భారతదేశంలోని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలతో పాల్గొన్నాడు అల్లూరి సీతారామరాజు. ఆయనకు స్థానిక ప్రజలు మన్యం వీరుడు అని ముద్దు పేరుతో పిలుచుకునేవారు. 2 ఏళ్ల పాటు బ్రిటిషర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసి చివరకు తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారిని 1924 మే 7న కొయ్యూరు వద్ద బ్రిటిష్ సైనికులు తుపాకులతో కాల్చి చంపారు. ఆయన చనిపోతూ చివరిగా వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటూనే ప్రాణాలు ఇచ్చారు. అటువంటి మహనీయుని విగ్రహాలు ఇక్కడ మరి స్థాపించడం ఎంతో ముదాహం. అందుకు మరి నడుం కట్టినటువంటి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారు, రోడా వారికి మరి తప్పనిసరిగా అభినందనీయులు. ఈ చిరంజీవి పార్కులో ఈ దృశ్యాన్ని మనం చూడొచ్చు. ప్రస్తుత తరానికి ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అది ఈ మదర్ తెరిసా చిరంజీవి పార్కు యొక్క మరి విషయం. ఇటువంటి మరి విగ్రహాలని ఇక్కడ నెలకొల్పింది, డిజైన్ చేసింది జీవి రమణమూర్తి స్కల్ప్చర్ స్టూడియో, సెల్ 9908760760. ఇది వైజాగ్లో ఉన్న స్టూడియో వారు దీన్ని చక్కగా రూపొందించి ఇక్కడ వీరికి అందించడం జరిగింది అనమాట. మరి కావలసిన వారు ఆ కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించవచ్చు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.